ఒకే కేసులో 9 మంది పోలీస్ ఆఫీసర్స్‌కి ఉరిశిక్ష చేశారు. అండ్ ఈ పోలీస్ ఆఫీసర్స్‌కి అగెయిన్స్ట్‌గా ఒక లేడీ, ఒక హెడ్ కానిస్టేబుల్ సాక్ష్యం చెప్పారు. ఇండియాలో సిట్యుయేషన్ ఎలా ఉంటదంటే యూ కెన్ క్వెషన్ యువర్ ఎమ్మెల్యే, మినిస్టర్, సీఎం. ఒక పాలిటీషియన్‌ని క్వెషన్ చేసినంత ఈజీగా ఒక ఐఏఎస్ కానీ, ఒక ఐపీఎస్ కానీ, ఒక తహసీల్దార్, ఒక గవర్నమెంట్ ఆఫీసర్‌ని మీరు క్వెషన్ చేయలేరు. వాళ్ళ యూనిటీ అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. అయితే ఈ స్టోరీ తమిళనాడులో జరిగింది. కోవిడ్ టైమింగ్స్‌లో ఒక మొబైల్ షాప్ ఓపెన్ చేసి ఉంచారని చెప్పి జయరాజ్, 58 ఇయర్స్ జయరాజ్ అండ్ వాళ్ళ అబ్బాయిని శాంతకుళం పోలీస్ స్టేషన్‌లో కస్టోడియల్ టార్చర్ చేసి చంపేశారు. సో ఇండియన్ పోలీసింగ్ సిస్టమ్‌లో కస్టోడియల్ టార్చర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. థర్డ్ డిగ్రీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. కానీ ఓపెన్ గా ఎవరు మాట్లాడరు. సో ఈ పోలీస్ ఆఫీసర్స్ ఆ ఇద్దరిని ఇంటెన్షన్ తో చంపేశారు అని కోర్టు భావించింది. అయితే అదే టైంలో ఆ స్టేషన్ లో వర్క్ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రేవతి గారు వాళ్ళ ఫ్యామిలీకి రక్షణ కల్పిస్తే సాక్ష్యం చెప్తానని చెప్పి హెడ్ ఆఫీసర్స్ నుంచి ఎంత ప్రెషర్ వచ్చినా కూడా ఆల్మోస్ట్ 6 ఇయర్స్ పాటు న్యాయం ఎవరికైనా ఒకటే అన్న పాయింట్ మీద చాలా స్ట్రాంగ్ గా నించున్నారు. సో వాంటెడ్లీ చేశారు కాబట్టి ఆల్మోస్ట్ 1,40,00,000 పరిహారాన్ని కోర్టు ప్రకటించింది. ఇండియాలో ఇలాంటివి కొన్ని వేల కేసులు ఉంటాయి, కానీ ఒక్కటి కూడా బయటికి రాదు. ఒకవేళ బయటకు వచ్చినా అలాంటి కేసెస్ కి ప్రూఫ్స్ ఉండవు. బట్ సేమ్ పోలీస్ సిస్టమ్ లో ఉంటూ ఒక పోలీస్ ఆఫీసర్ వీళ్ళకి అగెయిన్స్ట్ గా సాక్ష్యం చెప్పడం ఒక హైలైట్ అయితే కోర్టు ఈ తీర్పు రాస్తున్నప్పుడు రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేస్ గా మెన్షన్ చేసింది. ఈ స్టోరీ మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ మీకు తెలిసిన ఇలాంటి కేసెస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.